మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం వార్కి కౌంటర్గా ఏదైతే పాకిస్తాన్ చెప్పినటువంటి ప్రలాపాలకి కౌంటర్గా ఒక్కసారి భారత్ కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో, పాకిస్తాన్లో దీపావళి ముందుగానే ఏ విధంగా వస్తుందో, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసిన తర్వాత కూడా భారత ఆర్మీ పవర్ చూసి, భారత్ యుద్ధ విమానాల పవర్ చూసి కూడా యుద్ధానికి కాల్దూతోంది పాకిస్తాన్. అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచే వ్యతిరేకత వస్తోంది. ప్రధాని కనిపించట్లేదు, ఆర్మీ చీఫ్ కనిపించట్లేదు, కానీ కొన్ని కౌంటర్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి మీడియా ప్రకారం ఆ ప్రజల ముందు ఆ పరువు పోకుండా, భంగపాటుకు గురి కాకుండా మాత్రం మేము భారత్కి సంబంధించిన ఫైటర్ జెట్లను కూల్చేసాము, ఇదిగో అదిగో అని చెప్పి ఏదో ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అది తప్ప పాకిస్తాన్కి వేరే మార్గం కూడా లేదు. కానీ ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా పాకిస్తాన్లో జరిగినటువంటి నష్టం ఏ విధంగా ఉంది, భారత్లో ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగలేదని చెప్పి ఇప్పటివరకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో పాకిస్తాన్లో ధ్వంసమైనటువంటి ప్లేసెస్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ ఏ విధంగా ఉందనుకోవచ్చు నాగేశ్వరరావు? ఏదైతే మీరు అన్నట్లుగా దీపావళి పండగ ముందు వచ్చింది అన్నారుగా, కానీ దీపావళి పండగ కాదు, అది వారి సర్వనాశనానికి అయితే తెచ్చుకున్న పరిస్థితి. దీపావళి పండుగ అంటే ఒక విధానంగా చూసుకుంటే అందరూ జరుపుకునే పండుగ, కానీ పాకిస్తాన్లో ఈ యొక్క ఏదైతే బాంబులు మొత్తం అలా దరిద్రం ఏదైతే తెచ్చుకున్న పరిస్థితి అయితే మనం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులకు సంబంధించి ఫస్ట్ భారత్ లో పహల్కాలో దాడికి భారత్ ఏదైతే చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన మహిళలు వారు మోదీతో చెప్పుకుండా ఆ తీవ్రవాదులు చెప్పటమే వాళ్ళ కర్మగా అయితే భావించవచ్చు. దీనికి ఎందుకంటే మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా పాకిస్తాన్ ఆలోచన లేనట్టుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు దేంట్లో ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దేశం మా దేశంలో తీవ్రవాదులు లేరని చెప్పడం అదొక విడ్డూరంగా అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ గా చేసుకుని 9 స్థావరాల పై ఏదైతే ప్రార్థనా మందిరాల్లో కూడా పాకిస్తాన్ ఆశ్రమం కల్పించినట్లుగా కూడా కొన్న దేశాలు కూడా గుర్తించిన పరిస్థితి. గతంలో చూసుకుంటే కూడా అమెరికా లాంటి దేశాలు కూడా ఈ యొక్క పాకిస్తాన్ విధ్వంసానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అప్పట్లో అమెరికా పాకిస్తాన్ పై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాక్ దేశం అయితే అది లాస్ట్ కి వచ్చేసి దాంట్లో కూడా ప్రార్థనా మందిరాల్లో కూడా వాళ్ళకి ఉండేందుకు అవకాశం కల్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళతో పాటు అక్కడ ఉన్న ఆర్మీ గానే అలాగే ఏదైతే నేతలు, రాజకీయ నేతలకు సంబంధించి మంత్రులు వీళ్ళు కూడా ఆ యొక్క అంత్యక్రియల్లో పాల్గొన్న పరిస్థితి. అంటే ఈ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ మొత్తంగా తీవ్రవాద దేశంగా అయితే మనం పూర్తిగా చెప్పే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క నిన్నటి నుంచి యొక్క భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పైకి ఊరికి దంపుడు బియ్యం చెప్పినట్టుగా చెప్తున్న పరిస్థితే తప్ప ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క మీడియాలో ఆర్భాటం చెప్పుకుంటున్న పరిస్థితి. ఏదైతే భారత్ సంబంధించి డ్రోన్లు అలాగే వాళ్ళని ఫెయిల్ చేశాం, భారత్ లో కొన్ని ప్రాంతాలని ధ్వంసం చేశామని చెప్పుకుంటున్న పరిస్థితి. అలాగే భారత్ జవాన్లు కూడా మేము కొంతమందిని తుదిముట్టించామని సోషల్ మీడియాలో చెప్పుకుంటుందే తప్ప, కానీ మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు కనిపించకుండా పోవటం, అలాగే కొన్ని రోజుల క్రితం నుంచి ఏదైతే పహల్గా దాడి తర్వాత నుంచి భారత్ యుద్ధం ప్రకటించబోతుంది అన్నప్పటి నుంచే ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్మీకి సంబంధించిన కూడా 1500-2000 మంది దాకా ఏదైతే రాజీనామాలు చేసి వెళ్ళిన పరిస్థితి, అది ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే మనకి తెలుస్తున్న సమాచారం. ఏదైతే అంత భయంతో ఉండి ఆ యొక్క దేశ ప్రజలను అయితే కాపాడలేని నేపథ్యంలో అక్కడ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత అక్కడ ప్రభుత్వంపై వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రజలను కాపాడలేని ప్రభుత్వం రాత్రి నుంచి ఏదైతే నిన్నటి నుంచి కూడా అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అక్కడ ప్రభుత్వాన్ని. ఏదైతే మంత్రి అక్కడికి సంబంధించిన ఏదైతే దేశానికి సంబంధించిన ప్రధాని అక్కడ అతను ప్రజలను కాపాడుకోలేని నేపథ్యంలో అతన్ని దిగిపోవాలని కూడా ముఖ్యంగా అక్కడ ప్రజలు ధర్నాలు చేస్తున్న అట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే దీన్ని చూస్తుంటే రాత్రి జమ్మూ కాశ్మీర్
కు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో ఆ యొక్క పాకిస్తాన్ కు సంబంధించి దాడులు నిర్వహించబోగా మన S-400 దీంతో ఏదైతే క్షిపణులను అయితే అక్కడ వాటిని పేల్ చేయించిన పరిస్థితి అయితే ఉంది. S-400 తో మనం మొత్తంగా నిన్నటి నుంచి కూడా దాని యొక్క పనితనం అయితే చూసుకుంటే మొత్తంగా మన దేశానికి ఆ యొక్క యుద్ధం నౌకకు సంబంధించి దాన్ని చాలా గొప్పగా చెప్తున్న పరిస్థితి. ఏదైతే దాని ద్వారా ఇప్పటికీ నిన్నటికి చూసుకుంటే అక్కడ పాకిస్తాన్ లో తీవ్రవాద స్థావరాలు 9ని దీంతోనే దాడి చేసి వాటిని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తంగా తీవ్రవాదులను మాత్రమే తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఆ ప్లేసులను మాత్రమే ధ్వంసం చేశామని భారత్ చెప్తుంటే పాకిస్తాన్ మాత్రం ఏదైతే ప్రార్థనా మందిరాలని ధ్వంసం చేయటం తగదని చెప్పేసి భారత్ పై నింద వేసే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇవన్నిటికీ కూడా మనకి సంబంధించి కేంద్ర ఆర్మీకి సంబంధించిన వీటన్నిటిని తిప్పికొడుతున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాం. ఏదైతే పాకిస్తాన్ ఇంకా పై డొల్లా లోపల మొత్తం పైకి మాట్లాడుతుంది తప్ప లోపల మొత్తం డొల్లా ఉన్న విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ విధానాన్ని అన్ని దేశాలకు కూడా తెలుసు. అయితే కొన్ని దేశాలు టర్కీ ఇప్పటికీ పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన యొక్క నౌక కూడా పాకిస్తాన్ లోకి వెళ్ళింది. దాని ద్వారా కూడా ఆ యొక్క యుద్ధం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మన భారత్ మాత్రం ఏ యుద్ధం వచ్చినప్పటికీ కూడా తిప్పి కొట్టే విధానం అయితే మన ఆర్మీకి అయితే ఉన్నట్లుగా చెప్తున్న పరిస్థితి. ఏదైతే పాకిస్తాన్ ని తుది ముట్టించటమే ప్రధాన లక్ష్యంగా భారత్ తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏదైతే తీసుకున్న చర్యలు ఏదైతే గతంలో కొన్నాళ్ళు 58-56 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి యుద్ధం చూడలేదనే విధంగా కూడా భారత్ ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ ప్రజల జోలికి వస్తే ఊరుకునేది లేదని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ లో ముఖ్యమైన ప్రదేశం కరాచీ పోర్ట్ లో ఏదైతే తీవ్రంగా అక్కడికి మన దీని డ్రోన్ ద్వారా అయితే అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ కరాచీ పాకిస్తాన్ కి ముఖ్య పట్టణంగా ఉన్న కరాచీ ద్వారా అనేక ఆదాయం పాకిస్తాన్ ఉంటుంది. అలాంటి కరాచీ ప్రాంతంలోని పోర్టుని ధ్వంసం చేయడంతో భారీగా నష్టపోయిందని అయితే పాకిస్తాన్ చెప్పవచ్చు. దానికి ముందు ఏదైతే నిన్న 1600 కోట్ల పైన ఆస్తి నష్టం అక్కడ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను కూడా హతమొందిన పరిస్థితి. ఆ పాకిస్తాన్ తీరు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూనే ఆ పాకిస్తాన్ మాకు ఉగ్రవాదులు లేరని చెప్తుంది. అలాగే ఒక పక్కన యుద్ధం వద్దంటూ లెటర్ విడుదల చేస్తూ సందిగ్ధంగా మాట్లాడుకుందాం, ప్రశాంతంగా మాట్లాడుకుందాం అనే విధంగా లెటర్ విడుదల చేస్తూ ఇంకో పక్క యుద్ధం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఎలాంటి యుద్ధం వచ్చినప్పటికీ ఎలాంటి క్షిపణులతో భారత్ పై దాడి చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మొత్తంగా గగనతలంలోనే భారత్ S-400 తో మొత్తంగా పేల్చి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఆర్మీ ఉంది. మొత్తంగా ఏదైతే పాకిస్తాన్ భారత్ బోర్డర్ ఉన్న వెంబడే ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్ అయితే విధించింది. పాకిస్తాన్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితులను తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో మొత్తంగా జమ్మూలో వచ్చేసి ఇప్పటికే రాత్రి నుంచి కూడా కరెంట్ తీసేశారు. ఇప్పటికి ఇంకొక 2 రోజులు కూడా కరెంటు తీసేసి ఉండే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నా. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇళ్లలో ఉండి బయటికి రావద్దని కూడా అక్కడ